బస్వంత్ అడికే పీనుగ ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ పోగవుతాయి అంటే ఏంది సార్ అని అడుగుతుంది. అంటే గద్దలు అపవిత్ర పక్షులు, అవి చచ్చిపోయినటువంటి శవాలు, కంపు కొట్టే శవాలు ఎక్కడ ఉంటే అక్కడ అవన్నీ అక్కడ పోగవుతాయి. గద్ద అపవిత్ర ఆత్మలకు సూచన. పీనుగ అంటే రకరకాల పీనుగలు, ప్రాణము లేనటువంటి శవాలు, రక్షణ లేని వాళ్ళు ఒక రకంగా పీనుగలు. రక్షింపబడి కూడా శరీర వాంఛలతో మరి అటు ఇటు తప్పుదారికి నడిపించబడి సుఖభోగములు యందు ప్రవర్తించే మనుషులు బ్రతుకుచుండి చచ్చిన వారుగా ఉంటారు అని చెప్పాడు. అలాగే సార్దీసు సంఘమును జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. ఇలా చాలామంది రక్షణ పొందకపోవడం, రక్షింపబడి కూడా దారి తొలగిపోవడం, భ్రష్టులైపోవడం, చాలామంది రకరకాల కారణాలతో చచ్చిన వారి కింద మారిపోతారు. అక్కడికి దురాత్మలు రావడానికి ఇష్టపడతాయి. కనుక మనం పీనుగలుగా ఉండాల్సిన అవసరం లేదు. నేనే మార్గమును, నేను జీవమును అన్నాడు యేసయ్య. వాడు ఏ రకంగా మృతుడైనా సరే, యేసు ప్రభువా నన్ను కనికరించు, నన్ను ఆదుకో, నాకు సహాయం చేయి, నాలోనికి రమ్మని అడిగితే, పాపములు యందు మృతుడైనా, విశ్వాస భ్రష్టత్వంలో మృతుడై, అవిధేయతలో మృతుడైనా, శరీర కార్యాల్లో పడిపోయి మృతుడైనా, యేసు ప్రభు అనే జీవం వాడి లోపలికి వస్తే వాడు మళ్ళీ సజీవుడు అవుతాడు. రాబందులు రావు, గద్దలు రావు. ఓకే సార్, ఓకే.